హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 20th డిసెంబర్ ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన బయాలజీ క్వశ్చన్స్ను కాంటెంట్ అండ్ మెథడ్ క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి మన ఛానల్లో ఇక మీదట ఏదైతే 6 సెషన్లు జరిగినాయో ఆ సెషన్లోని ప్రతి బయాలజీకి సంబంధించిన కాంటెంట్ మెథడ్ బిట్లు నేను రెగ్యులర్గా చేయబోతున్నాను. ఇది అయిన తర్వాత ఇక మనము టోటల్ డిఎస్సి సిలబస్కు సంబంధించినటువంటి పిఐ కావచ్చు, సైకాలజీ కావచ్చు, అదేవిధంగా మెథడ్, కాంటెంట్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి డైలీ కనీసం 2 వీడియోలు నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా ఫ్రెండ్స్, మీరు ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది పూర్తిగా మారిపోవడం జరిగింది. అదేవిధంగా ఆప్షన్స్ ఇచ్చేటువంటి విధానం కూడా మారింది, క్వశ్చన్స్ అడిగేటువంటి విధానం కూడా మారింది. కాబట్టి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు అనేది కూడా మనము ఈ వీడియోలో పూర్తిగా అదేవిధంగా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోను ప్రారంభం నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు తెలిసినటువంటి ఎస్ఏ కావచ్చు, హెచ్జిటి కావచ్చు, డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి వ్యక్తికి కూడా మన ఛానల్ని షేర్ చేయండి. అదేవిధంగా మీ విలువైనటువంటి కామెంట్ని నాకు తెలియజేసినట్లయితే మరికొన్ని వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి మీరు కామెంట్ని తెలియజేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసిన వెంటనే మీకు హైప్ అనే బటన్ వస్తుంది. మన వీడియోని హైప్ చేసినట్లయితే మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మొదటి బిట్టు, క్రింది వాక్యాల్లో సరైన దానిని ఎంచుకోండి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. దారువు మరియు పోషక కణజాలం కలిసి నాళిక పుంజాలను ఏర్పరుస్తాయి అన్నాడు. రెండవదిగా, పోషక కణజాలం మృదు కణజాలం తప్ప మిగిలిన పోషక కణజాలంలోని అన్ని కణాలు సజీవ కణాలే. మొదటి ఆప్షన్ ఏమి ఇచ్చారంటే కేవలం ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ 2 కేవలం బి మాత్రమే సరైనది. ఆప్షన్ 3 ఏబి 2 సరైనవి. ఆప్షన్ 4 ఏబి 2 సరైనవి కావన్నాడు. మీకు ఈ బిట్కి ఎంతవరకు ఎక్స్ప్లెనేషన్ అవసరమో అంతవరకు ఇస్తాను. రిమైనింగ్ మనం రాబోయే క్లాసులో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సాధారణంగా వృక్ష కణజాలు అనేటువంటి 2 రకాలు ఉంటాయి. ఒకటి విభాజ్య కణజాలాలు, 2 శాశ్వత కణజాలాలు. మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది వచ్చేసి శాశ్వత కణజాలాలు. ఈ శాశ్వత కణజాలాలు అనేటువంటి 2 రకాలు ఉంటాయి. ఒకటి సరళ శాశ్వత కణజాలాలు, రెండోది సంక్లిష్ట శాశ్వత కణజాలాలు. ఈ సరళ శాశ్వత కణజాలాలు అనేటువంటివి 3 రకాలు ఉంటాయి. దాని తర్వాత చెప్తాను. ఇక్కడ ముఖ్యమైనది సంక్లిష్ట శాశ్వత కణజాలం. అందులో 2 ముఖ్యమైన అంశాలు వచ్చేసి దారువు మరియు పోషక కణజాలం. దారువు అనగా జైలం, పోషక కణజాలం అనగా ఫైలం. సో ఈ జైలం అనేది 4 రకాల కణాలతో ఏర్పడడం జరుగుతుంది. అవి దారు కణాలు, దారునాళాలు, దారు మృదు కణజాలం, అదేవిధంగా దారునారలు. అదేవిధంగా పోషక కణజాలం లేదా ఫైలం అనేది 5 రకాల కణాలతో ఏర్పడడం జరుగుతుంది. అవి చాలనీ కణాలు, 2 చాలనీ నాళాలు, 3 పోషక మృదు కణజాలం, 4 పోషక కణజాల తంతువులు, 5వది వచ్చేసి సహకణాలు. వాడు ఇక్కడ ఆప్షన్ బి ఏమని ఇస్తున్నాడంటే పోషక కణజాలం మృదు కణజాలం తప్ప మిగిలిన పోషక కణజాలంలోని అన్ని కణాలు సజీవ కణాలే అంటున్నాడు. అది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. పోషక కణజాలం మృదు కణజాలం ఒక్కటే సజీవ కణజాలం కాదు. ఇక్కడ సజీవ కణజాలాలు ఏమిటి అంటే ఒక పోషక కణజాల తంతువులు లేదా పోషక నారాలు తప్ప మిగిలినవి అన్నీ కూడా సజీవ కణాలే. ఈ పోషక కణజాల తంతువులు తప్ప మిగిలిన పోషక కణజాలంలోని 4 రకాల కణాలు కూడా సజీవ కణాలే. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కేవలం 1 మాత్రమే సరైనది. ఫ్రెండ్స్, నా హంబుల్ రిక్వెస్ట్, ఎవ్రీవన్ మెయింటైన్ నోట్స్. ఎందుకంటే నేను చెప్పినప్పుడు మీరు అది రాసుకున్నట్టయితే మీకు అది కాన్సెప్ట్ అర్థమవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇది నేను టోటల్గా కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ఒక దగ్గరికి క్రోడీకరించి తయారు చేస్తున్నటువంటి విషయాలు అనమాట. నాకు ఇక్కడ టైం లేదు కాబట్టి మీకు ఇక్కడ డిస్ప్లే చేయలేకపోతున్నాను. బట్ మీరు నోట్స్ రాసుకున్నట్లయితే మీకు రీక్యాప్ చేసుకోవడానికి, తొందరగా అర్థం చేసుకోవడానికి ఈజీగా అర్థమవుతుంది. ఇది తయారు చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా అండర్స్టాండింగ్ కూడా ఉండాలి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కాబట్టి కంపల్సరీగా నోట్స్ మెయింటైన్ చేసుకోండి. మీ క్విక్ రివిజన్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇక బిట్ నెంబర్ 2, ఒక విద్యార్థి ఒక మొక్కలో క్రింది లక్షణాలను గమనించాడు. అయితే ఆ మొక్క ఏ వర్గానికి చెందినదై ఉండవచ్చు. ఏమంటున్నాడంటే కాండం యొక్క అడుగు భాగంలో కొమ్మలు ఏర్పడతాయి అంటున్నాడు. బి ఏమంటున్నాడంటే కాండం గట్టిగా ఉంటుంది కానీ ఎక్కువ మందంగా ఉండదు అంటున్నాడు. ఈ లక్షణాలను ఆధారంగా చేసుకొని ఆ మొక్క ఏ వర్గానికి చెందినదై ఉండవచ్చు అనేది ఇక్కడ క్వశ్చన్. నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బిట్ నేను తయారు చేయడం జరిగింది. టెట్ కోసం నేను 6th క్లాస్ బయాలజీ చేసినప్పుడు నేను బిట్ తయారు చేయడం జరిగింది.
మీకు వీటి గురించి ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. వీటిలో గుల్మాలు, పొదలు, వృక్షాలు, ఎగబాకే మొక్కలు మరియు పాకే మొక్కలని కొన్ని రకాలు ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ గుల్మం అంటే ఏంటి? గుల్మం అనగా ఆకుపచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను ఏమంటారంటే గుల్మాలు అంటారు. అయితే ఇవి సామాన్యంగా పొట్టిగా ఉండి ఎక్కువ శాఖలను కలిగి ఉండకపోవచ్చు. ఉదాహరణకి దేన్ని చెప్పవచ్చు గుల్మానికంటే టమోటాను చెప్పవచ్చు. మరి పొదలు అంటే ఏంటి సార్ అంటే కొన్ని మొక్కలలో కొమ్మలు అనేటువంటి కాండపు అడుగు భాగాన పెరగడం జరుగుతుంది. అయితే ఇందులో కాండం గట్టిగా ఉంటుంది కానీ ఎక్కువ మందంగా ఉండదు. ఇటువంటి మొక్కలను ఏమంటారంటే పొదలు అనడం జరుగుతుంది. ఉదాహరణకి మీరు నిమ్మ చెట్లు చూసే ఉండుంటారు. ఇక మూడవదిగా వృక్షం అంటే ఏంటంటే కొన్ని మొక్కలు చాలా పొడవుగా ఉండి గట్టిగా ఉండి మందపాటి కాండాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇవి పొదలకు ఆపోజిట్ అనమాట. నేలకు చాలా ఎత్తులో కాండం యొక్క పై భాగంలో కొమ్మలు ఉంటాయి. అటువంటి మొక్కలను ఏమంటారంటే వృక్షాలు అనడం జరుగుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా, పొదలంటే కాండపు అడుగు భాగాన కానీ కొమ్మలు వస్తే దాన్ని పొదలు అంటారు. కాండపు పై భాగంలో కానీ కొమ్మలు వచ్చినట్లయితే దాన్ని వృక్షం అంటారు. చాలా తక్కువ శాఖలను కలిగి పొట్టిగా ఉంటే దాన్ని ఏమంటారంటే గుల్మం అనడం జరుగుతుంది. మరి ఎగబాకే మొక్కలు అంటే ఏంటంటే దేనినైనా ఆధారంగా చేసుకొని పైకి ఎక్కే లేదా ఎగబాకే వాటిని ఏమంటారంటే ఎగబాకే మొక్కలు అంటారు. ఇవి గుల్మాలు, పొదలు, వృక్షాలకి భిన్నంగా ఉండడం జరుగుతుంది. ఉదాహరణకి ఏం చెప్పవచ్చు అంటే ద్రాక్ష, చిక్కుడు, మనీ ప్లాంట్ మీరు చూసే ఉంటారు. ఇవి ఎగబాకే మొక్కలకు ఉదాహరణగా చెప్పవచ్చు. మరి పాకే మొక్కలు అంటే ఏంటి సార్ అంటే బలహీన కాండం కలిగి నిటారుగా నిలబడలేని నేల మీద వ్యాపించే మొక్కలను ఏమంటారంటే పాకే మొక్కలు అంటారు. పాకే మొక్కలకు ఉదాహరణగా వేటిని చెప్పవచ్చు అంటే స్వరజాతికి చెందినటువంటి మొక్కలు. ఉదాహరణకు గుమ్మడి, దోస, పుచ్చకాయ మొక్కలను ఏమంటారంటే పాకే మొక్కలకు ఉదాహరణగా చెప్పవచ్చు. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పొదలు. క్వశ్చన్ నెంబర్ 4. నీరు తక్కువగా లభ్యమయ్యే ప్రాంతాలలో ఈ నీటిపారుదల విధానం ఒక వరము. దిస్ ఇరిగేషన్ మెథడ్ ఈజ్ బోన్ వేర్ వాటర్ అవైలబిలిటీ ఈజ్ పూర్. ఆప్షన్ 1 తుంపర పద్ధతి, ఆప్షన్ 2 బిందు సేద్యం, ఆప్షన్ 3 కాలువ పద్ధతి, ఆప్షన్ 4 చెరువు వ్యవస్థ. సాధారణంగా నీటిపారుదల పద్ధతులు అనేటువంటివి 2 రకాలు ఉంటాయి. అవి ఒకటి వచ్చేసి సాంప్రదాయ నీటిపారుదల పద్ధతులు, రెండోది ఆధునిక నీటిపారుదల పద్ధతులు అనమాట. ఈ సాంప్రదాయ నీటిపారుదల పద్ధతిలో 4 రకాలు ఉండడం జరుగుతుంది. ఒకటి గిలక బావి లేదా కప్పి వ్యవస్థ, రెండోది వచ్చేసి గొలుసు పంపు, 3 యాతం, 4వది వచ్చి కపిలి వ్యవస్థ అనమాట. అయితే రెండవది వచ్చేసి ఆధునిక నీటిపారుదల పద్ధతులు వచ్చేసి ఈ 2 రకాలు అనమాట. అవి ఒకటి వచ్చేసి తుంపర పద్ధతి, దీన్నే స్ప్రింక్లర్ సిస్టమ్ అనడం జరుగుతుంది. రెండోది వచ్చేసి బిందు సేద్యం, దీనినే డ్రిప్ ఇరిగేషన్ అని కూడా అనడం జరుగుతుంది. అయితే దీనికి క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, నీరు తక్కువగా లభ్యమయ్యే ప్రాంతాలలో ఏ విధానం సరైనదంటే ఈ బిందు సేద్యం అనే పద్ధతి సరైనది. ఎందుకంటే ఈ పద్ధతిలో నీరు అనేది బిందులుగా నేరుగా వేర్ల దగ్గరే పడుతుంది కాబట్టి దీనిని బిందు సేద్యం అంటారు. ఇది చెట్లకు, అదేవిధంగా తోటలకు, పండ్ల మొక్కలకి ఇది ఒక ఉత్తమమైన పద్ధతి. అదేవిధంగా ఇక్కడ టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ లైన్ బిట్ అనమాట. ఇది నీరు ఎక్కడా వృధా కాదు. అదేవిధంగా నీరు తక్కువగా లభ్యమయ్యే ప్రదేశాలకి ఇది ఒక వరము. ఇది డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో నుంచి లైన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నేను అదే పదే మన ఛానల్లో ఏం చెప్తున్నానంటే టెక్స్ట్ బుక్ తరోగా చదువుకొని మన ఛానల్ ద్వారా ప్రాక్టీస్ బిట్స్ మీరు చేస్తే మీకు 100% డిఎస్సిలో మంచి మార్క్స్ రావడం జరుగుతుంది. అయితే ఈ తుంపర పద్ధతి లేదా స్ప్రింక్లర్ సిస్టమ్ అనే పద్ధతిని ఎక్కడ వాడడం జరుగుతుందంటే నీటి లభ్యత సరిగా లేనటువంటి చదునుగా లేనటువంటి నేలలకి ఈ తుంపర పద్ధతి అనేది ఉపయోగకరంగా ఉంటుంది. ఇదే పద్ధతిని లేదా ఇదే బిట్ని మరో రకంగా ఎలా అడగవచ్చు అంటే బిందు సేద్యము మరియు తుంపరల పద్ధతి ఏ రకమైనటువంటి నీటిపారుదల పద్ధతి అని అడిగినప్పుడు ఆధునిక నీటిపారుదల విధానానికి ఎగ్జాంపుల్గా మీరు చెప్పాలి. అదేవిధంగా ఇంకొకలాగా ఎలా అడగవచ్చు అంటే తుంపర పద్ధతి అనేది ఏ నేలలకు అనుకూలమైనది అని అడగవచ్చు. అప్పుడు మీరేం చేయాలంటే నీటి లభ్యత సరిగా లేనటువంటి చదునుగా లేనటువంటి నేలలకు ఈ తుంపర పద్ధతి అనేది అనుకూలమైనది. అదేవిధంగా ఏ పంటలకు అనుకూలమైనది అని అడిగినప్పుడు కాఫీ పంటలు మరియు పచ్చికలకు ఈ తుంపర పద్ధతి అనేది అనుకూలమైనది. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు ఏవి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిసీజెస్ ఆర్ కాజ్డ్ బై బ్యాక్టీరియా? కింద ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్.
ఇక్కడ ఏం చేస్తారంటే వైరస్ని అదేవిధంగా బ్యాక్టీరియా వ్యాధుల్ని మిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట ప్రతి ఆప్షన్లో కూడా. ఇక్కడ వాడు ఏమన్నాడు, ఫస్ట్ ఆప్షన్ కలరా మరియు మలేరియా అన్నాడు. కలరా ఏ వ్యాధి ద్వారా వస్తుందంటే బ్యాక్టీరియా ద్వారా రావడం జరుగుతుంది కలరా. మలేరియా అనేది ప్రోటోజోవా ద్వారా వచ్చేటువంటి వ్యాధి. రెండో ఆప్షన్ ఏమడిగాడు, హెపటైటిస్ బి మరియు ట్యూబరిక్యులోసిస్ అన్నాడు. హెపటైటిస్ బి అనేది మరియు హెపటైటిస్ ఏ అనేవి రెండు కూడా వైరస్ వ్యాధులు. ఈ టీబీ లేదా క్షయ అనేది దీన్నే ట్యూబరిక్యులోసిస్ అనడం జరుగుతుంది. ఇది బ్యాక్టీరియా వ్యాధి అనమాట, కాబట్టి ఇది కూడా కాదు. మూడోది వచ్చేసి ఆటలమ్మ మరియు తట్టు అన్నాడు. ఈ ఆటలమ్మకు గల మరొక పేరు ఏంటంటే చికెన్ ఫాక్స్ అనమాట. అదేవిధంగా తట్టుని ఏమంటారంటే మీజిల్స్ అనడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్, వాడు ఇంగ్లీష్లో కూడా అడగడం జరుగుతుంది. నాలుగోది వచ్చేసి టైఫాయిడ్ మరియు ట్యూబరిక్యులోసిస్ అన్నాడు. టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా వ్యాధి, అదేవిధంగా టీబీ లేదా క్షయ అనేది కూడా బ్యాక్టీరియా వ్యాధి. కాబట్టి వాడిచ్చినటువంటి క్వశ్చన్కి సరైన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4 టైఫాయిడ్ మరియు ట్యూబరిక్యులోసిస్ అనేటువంటివి బ్యాక్టీరియా వ్యాధులు. ఇక్కడ మీకు 8th క్లాస్లో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కొన్ని వ్యాధుల గురించి మీకు చెప్తాను. ఈ చాప్టర్ నుంచి బిట్ రాకుండా డిఎస్సిలో పేపర్ ఉండదు, 100% చెప్తున్నాను. కాబట్టి మీకు ఇందులో నేను వైరస్ వ్యాధులు ఏదో చెప్తాను, ఒక సైడ్ రాసుకోండి. బ్యాక్టీరియా వ్యాధులు ఒక సైడ్ రాసుకోండి. అదేవిధంగా ప్రోటోజోవాకు సంబంధించిన వ్యాధులు ఒక సైడ్ రాసుకోండి. ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజింగ్గా ఉంది టెక్స్ట్ బుక్లో, కాబట్టి ఒక దగ్గర రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. బ్యాక్టీరియా వ్యాధులు వచ్చేసి 3 ఇవ్వడం జరిగింది. అదొకటి క్షయ లేదా టీబీ, రెండోది వచ్చేసి కలరా, మూడోది వచ్చేసి టైఫాయిడ్. ఈ 3 కూడా బ్యాక్టీరియా వ్యాధుల గురించి ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి తట్టు లేదా మీజిల్స్, చికెన్ ఫాక్స్ లేదా ఆటలమ్మ, పోలియో, అదేవిధంగా హెపటైటిస్ ఏ అండ్ బి వచ్చేసి ఈ అన్నీ కూడా వైరస్ వ్యాధులు అనమాట. ఇక చివరిదిగా మలేరియా అనేది ప్రోటోజోవా వ్యాధి, ఇది ప్లాస్మోడియం ద్వారా వస్తుంది. వీటి నుంచి కంపల్సరీగా ఈ చార్ట్ నుంచి బిట్ రావడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 6, ఒక ఆహార పదార్థంలో ప్రోటీన్లను పరీక్షించడానికి ఉపయోగించే రసాయనాలు ఏవి? మెటీరియల్ యూజ్డ్ టు టెస్ట్ ప్రోటీన్స్ ఇన్ ఏ గివెన్ ఫుడ్ శాంపుల్స్ ఆర్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సరు. ఇందులో 2 drops ఆఫ్ 2% ఆఫ్ కాపర్ సల్ఫేట్ ద్రావణం మరియు 10 drops ఆఫ్ 10% ఆఫ్ కాస్టిక్ సోడా ద్రావణం అనేది ఈ పరీక్షలో ఉపయోగించేటువంటి రసాయనాలు. మీకు నేను ఒక వీడియో చేయడం జరిగింది 6th క్లాస్లో ఉన్నటువంటి ఆహారంలోని అంశాలు అనేటువంటి లెసన్లో. దాంట్లో నీకు ప్రోటీన్ల పరీక్షలు ఏం చేస్తారు, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ కోసం ఏ పరీక్షలు చేస్తారు, మాంసకృతుల కోసం లేదా కొవ్వుల కోసం చేసేటువంటి పరీక్షలు ఏంటి, ఆ పరీక్షలలో ఏమేమి రంగులు వస్తాయి, ఏ రంగులు వస్తే ఏది ఆహార పదార్థంలో ఉన్నట్లని నేను క్లియర్గా చెప్పడం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇంకోటి, నేను ఈ బిట్ని మన టెస్ట్లో తయారు చేయడం జరిగింది. అదే క్వశ్చన్ ఇప్పుడు మనకి ఈ టెట్లో రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ 2 drops ఆఫ్ 2% ఆఫ్ ది కాపర్ సల్ఫేట్ని ఎలా తయారు చేస్తారనేది కూడా నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా 10% ఆఫ్ ది క్యాస్టిక్ సోడా ఫార్ములా కూడా మీకు తెలియాలన్నమాట. ఈ క్యాస్టిక్ సోడా ఫార్ములా వచ్చేసి ఏముంటుందంటే NaOH అనేది ఉండడం జరుగుతుంది. సోడియం హైడ్రాక్సైడ్ అన్న లేదంటే క్యాస్టిక్ సోడా అన్న ఒకటే. ఈ 10% ఆఫ్ ది క్యాస్టిక్ సోడాని ఎలా తయారు చేస్తారనేది కూడా మనము వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. అదేవిధంగా ఈ ప్రోటీన్ల పరీక్షలో ఏ రకమైన రంగు వస్తుందంటే ఊదా రంగు వచ్చినట్లయితే ఆహార పదార్థము దానిలో ప్రోటీన్లు ఉన్నట్లు, లేదంటే నీలి నలుపు రంగు కానీ వచ్చినట్లయితే ఆ ఆహార పదార్థంలో కార్బోహైడ్రేట్స్ ఉన్నట్లు. అదేవిధంగా ఏదైనా ఒక పదార్థాన్ని మనం పేపర్ మీద దాన్ని స్ప్రెడ్ చేసినప్పుడు ఆయిలీగా ఉన్నట్లయితే ఆ ఆహార పదార్థంలో కొవ్వులు ఉన్నట్లు మనం చెప్పవచ్చు. బిట్ నెంబర్ 7, క్రింది వాణిని జతపరచుము. మ్యాచ్ ద ఫాలోయింగ్. వెన్నెముక, అనుబంధ మెదడు లేదా అనుమస్తిష్కం, మూడవది ముందు మెదడు లేదా ఫోర్ బ్రెయిన్, నాలుగవది వచ్చేసి మధ్యముఖం లేదా మెడుల్లో అబ్లాంగేటా. వెన్నెముకలోని నాడీ కుల్యాల ద్వారా ఈ వెన్నుపాము అనేది ప్రయాణించడం జరుగుతుంది. కాబట్టి వెన్నుపాముకి కరెక్ట్ మ్యాచింగ్ వచ్చేసి వెన్నెముక. రెండవది అనుబంధ మెదడు లేదా సెరెబెల్లం, దీన్ని ఏమంటారంటే అనుమస్తిష్కం అంటారు. దీని యొక్క విధి ఏంటంటే శరీరం యొక్క సమతా స్థితిని, అదేవిధంగా భూమి మీద శరీరం ఉండే స్థితులను బట్టి ఇది కండరాల కదలికను నియంత్రిస్తుంది. కాబట్టి సైకిల్ తొక్కడం అనేది ఒక శారీరకమైనటువంటి కార్యక్రమం కాబట్టి మనం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక మూడవదిగా ముందు మెదడు. ఈ ముందు మెదడులో 2 భాగాలు ఉండడం జరుగుతుంది. ఒకటి మస్తిష్కం, దీన్నే సెరిబ్రమ్ అంటారు. రెండవది వచ్చేసి ద్వారగోర్ధం
లేదా డైఎన్సెఫలోఫాన్ అంటారు. ఇవి రెండు కూడా లేదా ముందు మెదడు అనేది జ్ఞాపక శక్తికి లేదా తెలివితేటలకు సంబంధించింది కాబట్టి పాట విన్నదాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుంటాం కాబట్టి అది తెలివితేటలకు సంబంధించింది కాబట్టి అది ముందు మెదడుకి పాట వినడంగా చెప్పవచ్చు. ఇక 4వదిగా మధ్యాముఖం లేదా మెడుల్లా అబ్లాంగేటా. ఇది వెనక మెదడులో ఉన్నటువంటి భాగం. ఈ వెనక మెదడులో ఏమేమి భాగాలు ఉంటాయంటే అనుమస్తిష్కం లేదా సెరెబెల్లం ఉంటుంది. అదేవిధంగా మధ్యాముఖం అనేది 2 భాగాలు ఉండడం జరుగుతుంది. అయితే ఈ మధ్యాముఖం యొక్క విధి ఏంటంటే మింగడం, దగ్గడం, తుమ్మడం, వాంతులు చేయడం వంటి ప్రతిచర్యలను నియంత్రిస్తుంది. కాబట్టి మధ్యాముఖానికి దేన్ని చెప్పవచ్చు అంటే వాంతులను ఉదాహరణగా చెప్పవచ్చు. కాబట్టి దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. 1వ దానికి వెన్నెముకకి వెన్నుపాము, 2వది అనుమస్తిష్కం లేదా అనుబంధ మెదడుకి సైకిల్ తొక్కడము, 3వది ముందు మెదడు లేదా మస్తిష్కం ద్వారగోర్ధానికి పాట వినడం, 4వది మధ్యాముఖానికి వాంతులని ఉదాహరణగా చెప్పవచ్చు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. బిట్ నెంబర్ 8. కప్పలో రూప విక్రియను ఎక్స్ అనే హార్మోను నియంత్రిస్తుంది మరియు ఆ హార్మోన్ను వై అనబడే గ్రంథి నుంచి స్రవిస్తుంది. ఇక్కడ ఎక్స్ మరియు వైలను గుర్తించండి. ఇన్ ఫ్రాగ్ మెటామార్ఫోసిస్ ఈజ్ కంట్రోల్డ్ బై ఏ హార్మోన్ ఎక్స్ విచ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద గ్లాండ్ వై. ఐడెంటిఫై ఎక్స్ అండ్ వై. ఆప్షన్ 1 పెరుగుదల హార్మోను పీయూష గ్రంథి, ఆప్షన్ 2 అడ్రినలిన్ అధివృక్క గ్రంథి, ఆప్షన్ 3 థైరాక్సిన్ థైరాయిడ్ గ్రంథి, ఆప్షన్ 4 టెస్టోస్టిరాన్ అదేవిధంగా ముష్కాలు. ఫ్రెండ్ ఇక్కడ మనం మొదటగా రూప విక్రియ అంటే ఏందో కనుక్కోవాలి. రూప విక్రియ అంటే ఏంటంటే ఏదైనా ఒక డెంబకం లేదా చిరుకప్ప గణనీయమైనటువంటి మార్పుల ద్వారా ప్రౌఢజీవిగా మారడాన్ని రూప విక్రియ అంటారు. అంటే ఎప్పుడైతే ఈ డెంబకము లేదా పిల్లగా ఉన్నప్పుడు దాని యొక్క ఆకారం ఒకలాగా ఉంటుంది, అది ప్రౌఢజీవిగా మారిపోయినప్పుడు గతంతో ఉన్నదానికి పూర్తిగా భిన్నంగా ఉండడం జరుగుతుంది. దీనిని ఏమంటారంటే రూప విక్రియ అంటారు. మరి వీటిని ఎక్కడ గమనించవచ్చు సార్ అంటే మీరు పట్టు పురుగు చూసుకున్నట్లయితే గొంగళి పురుగు చీతకోక చిలుకగా మారడాన్ని ఏమంటారంటే రూప విక్రియ అంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బిట్లో కప్ప గురించి అడిగాడు కాబట్టి ఇక్కడ చిరుకప్ప అనేది లేదా దీన్నే టాడ్పోల్ లార్వా అంటారు. ఇది ప్రౌఢ కప్పగా మారడం జరుగుతుంది. కప్ప యొక్క జీవిత చరిత్రలో దశలు ఏముంటాయంటే గుడ్లు ఉండడం జరుగుతుంది. గుడ్లు నుంచి టాడ్పోల్ తొలి దశ ఉంటుంది. టాడ్పోల్ తొలి దశ నుంచి టాడ్పోల్ మలి దశ ఉంటుంది. తర్వాత ప్రౌఢ కప్పగా మారడం జరుగుతుంది. అయితే ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ మెటామార్ఫోసిస్ లేదా రూప విక్రియ అనేది ఏ హార్మోన్ విడుదలైనప్పుడు అది రూప విక్రియను జరుపుతుందంటే థైరాయిడ్ గ్రంథి రిలీజ్ చేసేటువంటి థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ ప్రభావం వలన ఇది రూప విక్రియను జరపడం జరుగుతుంది. ఈ థైరాక్సిన్ యొక్క హార్మోన్ యొక్క ఉపయోగం ఏంటంటే ఇది సాధారణ పెరుగుదల రేటును మరియు జీవక్రియల పైన ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్. ఫ్రెండ్స్ నేను ఒక ముఖ్య విషయం చెప్పాలి మీకు. సార్ మాకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇంకా కావాలి అంటే ఫ్రెండ్ ఏదైతే బిట్లు వస్తున్నాయో 6th to 10th క్లాస్ బయాలజీ ఎవ్రీ లైన్ టు లైన్ బిట్లు తయారు చేస్తాను. ఎక్స్ప్లెనేషన్ ఇలానే ఇస్తాను. దీనికంటే ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఇస్తాను ఇంటర్మీడియట్తో కవర్ చేసుకుంటూ. అదేవిధంగా ఏదైతే ఈ టెట్లో మనము మోడల్లో బిట్స్ చూసామో ఆ మోడల్లోని బిట్లు తయారు చేయడం జరుగుతుంది. మీకు ఒక్క మార్కు కూడా మిస్ కాకుండా నేను కంప్లీట్ సిరీస్ని మీకు బయాలజీకి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్జిటి వాళ్ళు ఎవరైనా మన వీడియోని ఇప్పుడు చూస్తున్నట్లయితే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, టెట్ అండ్ డిఎస్సి ప్యాటర్న్ మారింది. మీరు 8th క్లాస్ వరకు చదువుతామంటే ఇక్కడ నుంచి అవ్వదు కాబట్టి 10th క్లాస్ వరకు మినిమం మీరు చదవాల్సి ఉంటుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి బయాలజీ వాళ్ళు కూడా టెట్కు కూడా ఇంటర్మీడియట్ వరకు చదవాల్సిన అవసరం కూడా రాబోతుంది. కాబట్టి దయచేసి ఎవరైనా వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ కామెంట్ని నాకు తెలియచేయండి. ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఎక్కువ కావాలా, ఈ ఎక్స్ప్లెనేషన్ సరిపోతుంది అనేది మనము ఫ్రెండ్స్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనం కంప్లీట్ కాన్సెప్ట్ మీద గ్రిప్ తెచ్చుకుంటేనే విజయాన్ని సాధించగలం. కాబట్టి దాన్నే దృష్టిలో పెట్టుకొని నేను ఛానల్ ప్రారంభం నుంచి చెప్తున్నాను, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే బిట్ని ఎలా ఇచ్చినా మనము చేయగలుగుతామని చెప్తున్నాను కాబట్టి గమనించగలరు. ఫ్రెండ్స్ బిట్ నెంబర్ 9. క్రింది వాక్యాలలో సరైన వాక్యం లేదా వాక్యాలను గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ది ఫాలోయింగ్. ఏ. ఆమ్లజని సహిత రక్తం హృదయంలోని మందమైన గోడలు గల కుడివైపునున్న కింది గదిలోనికి సేకరించబడుతుంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈజ్ కలెక్టెడ్ ఇన్ టు ద
థిక్ వాల్డ్ రైట్ లోవర్ ఛాంబర్ ఆఫ్ ది హార్ట్. ఆప్షన్ బి ఆమ్లజని రహిత రక్తం గుండె కుడివైపు ఉన్న పై గదికి శరీర భాగాల నుంచి వస్తుంది. డి ఆక్సిజనేటెడ్ బ్లడ్ కమ్స్ ఫ్రమ్ ది బాడీ టు ది రైట్ అప్పర్ ఛాంబర్ ఆఫ్ ది హార్ట్. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే గుండెకు పై వైపు నుండేటి ఏమంటారు, కింద వైపు నుండేటువంటి ఏమంటారో నేను చెప్తాను. గుండెకు పై వైపు నుండేటువంటి 2 గదులను కర్ణికలు అంటారు. గుండెకు కింది వైపు నుండేటువంటి 2 గదులను జఠరికలు అనడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఈ కర్ణికలు జఠరికలు వదిలేసినట్లయితే మనము అసలు సిరలు ఏంటి, ధమనులు ఏంటి అని మనం తెలుసుకోవాలి. ధమనులు అంటే ఏంటంటే దృఢంగా ఉన్నటువంటి రక్తనాళాలను ధమనులు అనడం జరుగుతుంది. దీన్ని ఆర్టరీస్ అంటారు. అంటే ఈ ధమనుల పని ఏంటంటే ఆమ్లజని సహిత రక్తాన్ని శరీర భాగాలకు అందించే వాటిని ఏమంటారంటే ధమనులు అనడం జరుగుతుంది. మరి సిరలు అంటే ఏంటి సార్ అంటే తక్కువ దృఢత్వం కలిగినటువంటి రక్తనాళాలను ఏమంటారంటే సిరలు అనడం జరుగుతుంది. ఇవి శరీర భాగాల నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని హృదయానికి తీసుకుని రావడం జరుగుతుంది. ఇక్కడ కర్ణికల యొక్క గోడలు ఎలా ఉంటాయంటే పలచగా ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో చూడండి, వాడు ఏమన్నాడు, కుడివైపున ఉన్న కింది గదిలోనికి సేకరించబడుతుందంటే కుడివైపున ఉన్నటువంటి కింది గదిలో ఉండేటువంటి ఏమంటారంటే దాన్ని కుడి జఠరిక అంటారు. కుడి జఠరిక యొక్క గోడలు ఎలా ఉంటాయంటే జఠరికల యొక్క గోడలు అనేటువంటి వాల్స్ అనేటువంటివి మందంగా ఉండడం జరుగుతుంది, థిక్గా ఉంటాయి. అదే కర్ణికల యొక్క గోడలు ఎలా ఉంటాయని చెప్పాను, పలుచుగా ఉంటాయని చెప్పాను. ఇక్కడ మీరు బిట్లో ఆమ్లజని సహిత రక్తం, ఈ ఆమ్లజని సహిత రక్తాన్ని తీసుకెళ్ళేవేంటివి ధమనులు. అదేవిధంగా ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకుని వచ్చేటివేంటివి సిరలు. ఇక్కడ సిరలు 3 రకాలు ఉంటాయి. ఒకటి ఊర్ధ్వ బృహత్ సిర, అదేవిధంగా అధో బృహత్ సిర, మూడవదిగా పుపస సిరలు ఉంటాయి. ఈ ఊర్ధ్వ బృహత్ సిర అనేది ఏం చేస్తుందంటే శరీరం యొక్క పై భాగాల నుంచి అంటే తల నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని కుడి కర్ణికలోనికి చేరవేస్తాయన్నమాట. ఇక్కడ చూడండి ఆప్షన్ బి ఏమి ఇచ్చాడు, ఆమ్లజని రహిత రక్తం గుండె కుడివైపున ఉన్న పై గదికి శరీర భాగాల నుంచి వస్తుంది. గుండె కుడివైపున ఉన్న పై గదిని ఏమంటారు, కుడి కర్ణిక అంటారు. ఈ కుడి కర్ణికలోనికి ఆమ్లజని రహిత రక్తం ఎక్కడి నుంచి వస్తుంది, తల భాగాల నుంచి తీసుకొని వస్తుంది. ఏది ఊర్ధ్వ బృహత్ సిర అనేది. కానీ ఆమ్లజని సహిత రక్తాన్ని హృదయంలోని మందమైన గోడల కుడివైపునున్న కింది గదిలోనికి సేకరించబడుతుంది అనేది రాంగ్. ఈ ఆమ్లజని సహిత రక్తం హృదయంలోని ఎక్కడికి చేరుతుందంటే ఎడమ కర్ణికలోని చేరుతుంది. దేని ద్వారా వస్తుందంటే అది పుపుస సిరల ద్వారా వస్తుందన్నమాట. ఈ పుపుస సిరలు అనేటువంటి ఏం చేస్తాయంటే ఆమ్లజని సహిత రక్తాన్ని ఊపిరితిత్తుల నుంచి ఎడమ కర్ణికకు తీసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇంకొక డౌట్ రావచ్చు, అధో బృహత్ సిర అనేది ఒకటి ఉంటుంది. ఈ అధో బృహత్ సిర అనేది ఏం చేస్తుందంటే ఆమ్లజని రహిత రక్తాన్ని శరీరం యొక్క దిగువ భాగాల నుంచి సేకరించి కుడి జఠరికకు చేరవేస్తుందన్నమాట. అంటే కాళ్ళు చేతుల నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని కుడి జఠరిక చేరవేసేది వచ్చేసి అధో బృహత్ సిర. కుడి కర్ణికకు ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకొని వచ్చేది ఊర్ధ్వ బృహత్ సిర. పుపుస సిరలు అంటే ఊపిరితిత్తుల ఆమ్లజని సహిత రక్తాన్ని తీసుకొని వచ్చేసి పుపుస సిరలు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 కేవలం బి మాత్రమే సరైనది. అంటే ఆమ్లజని రహిత రక్తం గుండె కుడివైపునున్న కుడి కర్ణికలోనికి శరీర భాగాల నుంచి వస్తుందనేది కరెక్టు. ఆప్షన్ ఏ ఎందుకు కరెక్ట్ కాదంటే ఆమ్లజని సహిత రక్తం అనేది హృదయంలోని పలుచని గోడలు గల ఎడమ వైపునున్నటువంటి పై గదిలోనికి సేకరించబడుతుంది అనమాట. అది అక్కడ ఉండాలి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేవలం బి మాత్రమే సరైనది. బిట్ నెంబర్ 10 క్రింది వానిని జతపరచము. ఇథనాల్, గ్లూకోజ్, లాక్టిక్ ఆమ్లం, కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ వీడు ఏం అడిగాడంటే కెమికల్ ఫార్ములా అడగడం జరిగిందనమాట. కాబట్టి ఈ కెమికల్ ఫార్ములా ఎన్ని కార్బన్ పరమాణువులు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇథనాల్కి ఎన్ని కార్బన్లు ఉంటాయి, గ్లూకోజ్కి ఎన్ని ఉంటాయి, లాక్టిక్ ఆమ్లం ఎన్ని ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్ ఎన్ని ఉంటాయి. సో ఇక్కడ అర్థమైందా, ఇథనాల్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, C2H5OH కాబట్టి 2 కార్బన్స్ ఉన్నాయి. మరి గ్లూకోజ్లో ఎన్ని ఉన్నాయంటే C6H12O6 కాబట్టి 6 కార్బన్స్ ఉండడం జరిగింది. మరి లాక్టిక్ యాసిడ్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయంటే 3 కార్బన్స్ ఉన్నాయి, C3H6O3. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1 కార్బన్ ఉంది. కాబట్టి దీనిని ఆధారంగా చేసుకుని వాడు బిట్ అడగడం జరిగింది. ఫ్రెండ్స్, నేను నిజంగా చెప్తున్నాను, ఎవరైతే ఈ షిఫ్ట్ రాశారో వారు నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే పేపర్ చాలా ఈజీగానైతే నాకు అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే ఫ్రెండ్స్.
సో ఇప్పుడు చూడండి, ఇథనాల్ వచ్చేసి ఎన్ని కార్బన్లు? 2 కార్బన్లు అణువు. గ్లూకోజ్ అనేది ఎన్ని కార్బన్లు? 6 కార్బన్లు అణువు. లాక్టిక్ ఆమ్లం అనేది ఎన్ని కార్బన్లు అణువు? 3 కార్బన్స్ అణువు. కార్బన్ డైఆక్సైడ్ అనేది 1 కార్బన్ అణువు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 BACD. నెక్స్ట్ బిట్ నెంబర్ 11. ఒక ప్రయోగంలో సమయుగ్మజ పొడవు మొక్కను సమయుగ్మజ పొట్టి మొక్కతో సంకరీకరణం చేసి అనంతరం F1 తరాన్ని స్వపరాగ సంపర్కం చేశారు, అనగా ఆత్మపరాగ సంపర్కం చేశారు. అయితే F2 తరంలో వచ్చే విషమయుగ్మజ పొడవు మొక్కల శాతం ఎంత? ఇన్ యాన్ ఎక్స్పెరిమెంట్ ఏ హోమోజైగోస్ టాల్ ప్లాంట్ ఈజ్ క్రాస్డ్ విత్ ఏ హోమోజైగోస్ షార్ట్ ప్లాంట్ అండ్ దెన్ ద F1 generation is self pollinated. Percentage of heterozygous tall plants in F2 generation is option 1 100%, option 2 25%, option 3 50%, option 4 75%. ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే సమయుగ్మజం అంటే ఏంది, విషమయుగ్మజం అంటే ఏమిటి? సమయుగ్మజం అంటే ఏంటంటే 2 ఒకే రకమైనటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ వై వేస్తే దాన్ని ఏమంటారంటే సమయుగ్మజం అంటారు. మరి విషమయుగ్మజం అంటే ఏంటంటే ఒక క్యాపిటల్ ఉంటుంది, ఒక స్మాల్ లెటర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ వై, స్మాల్ వై, ఇలా 2 డిఫరెంట్ ఉంటే వాటిని ఏమంటారంటే విషమయుగ్మజం అని, 2 ఒకే రకమైన ఉంటే వాటిని సమయుగ్మజం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా క్యాపిటల్ వై అని ఉండొచ్చు, స్మాల్ వై అని ఉండవచ్చు. దాన్ని ఏమంటారంటే సమయుగ్మజం అంటారు. విషమయుగ్మజం ఏంటంటే ఒక క్యాపిటల్ వై ఉంటుంది, ఒక స్మాల్ వై ఉంటే దాన్ని ఏమంటారంటే విషమయుగ్మజం అంటాడు. ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే సమయుగ్మజ పొడవు మొక్కను అనగా నీకు క్యాపిటల్ వై తీసుకోండి. అదేవిధంగా సమయుగ్మజ పొట్టి మొక్కదంటే స్మాల్ వై తీసుకోండి. ఈ F1 తరంలో ఏమొస్తుందంటే ఒక క్యాపిటల్ వై వస్తుంది, ఒక స్మాల్ వై రావడం జరుగుతుంది. ఇది F1 తరం. అనగా F1 తరంలో ఎంత వచ్చిందంటే 50% వచ్చినాయి అన్నమాట. 50% పొడవు మొక్కలు వచ్చినాయి, 50% పొట్టి మొక్కలు వచ్చినాయి. దీన్ని ఏం చేయమన్నాడంటే ఆత్మపరాగ సంపర్కం చేయమన్నాడు. లేదా స్వపరాగ సంపర్కం చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ F1 తరాన్ని ఉపయోగించినప్పుడు ఏమైంది చూడండి, క్యాపిటల్ వై వచ్చింది, క్యాపిటల్ వై స్మాల్ వై క్యాపిటల్ వై, స్మాల్ వై రావడం జరిగింది F2 తరంలో. అనగా సమయుగ్మజ పొడవు మొక్కలు ఎన్ని వచ్చాయి? 25% వచ్చాయి. చూడండి క్యాపిటల్ వై ఒకసారే ఉంది కదా ఇక్కడ. సో 25% సమయుగ్మజ పొడవు మొక్కలు వచ్చాయి. క్యాపిటల్ వై, స్మాల్ వై వీటిని ఏమంటారంటే విషమయుగ్మజం అంటారు. మనకి ఏదైతే బయటికి కనిపిస్తుందో వాటిని మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి క్యాపిటల్ వై అనేది పొడవు మొక్కలను ఇండికేట్ చేస్తుంది. కాబట్టి విషమయుగ్మజ పొడవు మొక్కలు ఎన్ని % రావడం జరిగిందంటే 50% రావడం జరిగింది. అనగా చూడండి స్మాల్ వై క్యాపిటల్ వై ఉండడం జరిగింది, 2 సార్లు ఉంది కాబట్టి 50%. ఇక చివరిది చూసుకున్నట్లయితే స్మాల్ వై వీటిని ఏమంటారంటే సమయుగ్మజ పొట్టి మొక్కలు ఉండడం జరుగుతుంది. ఇవి ఎన్ని % వచ్చాయి? 25% రావడం జరిగింది. ఒకడు అడిగిన క్వశ్చన్ ఏమడిగాడంటే విషమయుగ్మజ పొడవు మొక్కలు ఎంత శాతం వస్తాయని అడగడం జరిగింది. కాబట్టి విషమయుగ్మజ పొడవు మొక్కల శాతం ఎంత? 50% రావడం జరిగింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి ఆప్షన్ 3. ప్రకటన లేదా అసర్షన్ ఏమడుగుతున్నాడంటే హరితగృహ ప్రభావం అనేది లేకపోతే భూమిపై జీవం సాధ్యం కాదు అంటున్నాడు. దీనికి కారణం ఏం చెప్తున్నాడంటే భూ ఉపరితలంపై సౌర వికిరణం వలన సజీవులకు తగినంత వేడి మరియు వెచ్చదనం లభిస్తుందని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏ సత్యం, ఆర్ అసత్యం, ఏ అసత్యం, ఆర్ సత్యం, ఏ అండ్ ఆర్ 2 సత్యం, ఆర్ అనేది ఏకు సరైన వివరణ అంటున్నాడు. 4వది ఏ మరియు ఆర్ 2 సత్యం, ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు అని అడుగుతున్నాడు. ఇక్కడ ప్రకటన చూద్దాం ఫస్ట్. ఈ హరితగృహ ప్రభావం అనేది లేకపోతే భూమిపై జీవం సాధ్యం కాదా అంటే సాధ్యం కాదు. ఎలా అంటే ఈ హరితగృహ ప్రభావాన్ని ఏమంటారంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని కూడా అనడం జరుగుతుంది. దీనినే భూమి వేడెక్కడం అని కూడా అనడం జరుగుతుంది. ఎలా సార్ అంటే ఏదైనటువంటి సూర్యుని వికిరణాలు భూమి ఉపరితలాన్ని వేడి చేస్తాయని మనకు తెలుసు. ఈ భూమిపై పడినటువంటి సూర్య వికిరణంలో కొంత భాగాన్ని భూమి అనేది గ్రహించి కొంత భాగాన్ని తిరిగి వాతావరణంలోనికి విడుదల చేస్తుంది. అయితే ఇలా వాతావరణంలోనికి పరావర్తనం చెందేటువంటి ఉష్ణోగ్రతలో కొంత శాతం అనేది వాతావరణంలో చిక్కుకుపోతుంది. ఇలా చిక్కుకుపోయినటువంటి ఈ వేడి అనేది భూమిని మరింతగా వేడి చేయడం జరుగుతుంది. దీనికి ఉదాహరణ మీరు ఎప్పుడైనా కానీ నర్సరీకి ఎప్పుడైనా వెళ్ళినట్లయితే మీరు గ్రీన్ మ్యాట్స్ని వాళ్ళు వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆకుపచ్చనటువంటి తెర లేదా గ్రీన్ మ్యాట్ అనేది
సూర్యుని యొక్క వేడిని లోపలికి అనుమతించబడుతుంది కానీ బయటికి పోనీయదనమాట. కాబట్టి ఇలా గ్రహించినటువంటి ఈ వేడి ఈ గ్రీన్ హౌస్ యొక్క లోపల భాగాన్ని వెచ్చగా ఉంచుతుంది. దీనివలన ఈ లోపలికి చేరినటువంటి వికిరణం బయటికి వెళ్లకుండా నిలుపుదల చేయడం జరుగుతుంది. ఇలా భూ వాతావరణంలో చిక్కుకున్న వికిరణం యొక్క ప్రభావాన్ని ఏమంటారంటే గ్రీన్ హౌస్ ప్రభావం లేదా హరితగృహ ప్రభావం అంటారు. ఒకవేళ ఈ గ్రీన్ హౌస్ ప్రభావం అనేది లేకపోయినట్లయితే భూమిపై గల జీవులకు జీవనం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ గ్రీన్ హౌస్ ప్రభావం ఏం చేస్తుందంటే వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతను 15 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నిలిపి ఉంచుతుందన్నమాట. ఒకవేళ ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది లేకపోయినట్లయితే భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత -18 డిగ్రీస్ సెంటీగ్రేడ్కి పడిపోవడం జరుగుతుంది. ఇటువంటి చలిలో నీరు గడ్డకట్టి జీవులు బ్రతకలేవు. కాబట్టి ఖచ్చితంగా గ్రీన్ హౌస్ ప్రభావం అనేది ఉండాలి. సో ఫ్రెండ్స్, కారణం ఏమిటి? భూ ఉపరితలంపై వికిరణం వలన జీవులకు తగినంత వేడి వెచ్చదనం లభిస్తుంది. కాబట్టి ఏ సరైనది అంటే ప్రకటన సరైనదే, కారణం కూడా సరైనది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. A మరియు 6 రెండు సత్యం. 6 అనేది ఏకు సరైన వివరణ. బిట్ నెంబర్ 13. చెడు ఓజోన్ అంటే ఏంటి? బ్యాడ్ ఓజోన్ అనగా చర్మ క్యాన్సర్ని కలిగించే ఓజోన్, స్ట్రాటోస్ఫియర్లో ఉండే ఓజోన్, ట్రోపోస్ఫియర్లో ఉండేటువంటి ఓజోన్, సురక్షిత కవచంగా పనిచేసే ఓజోన్. మొదటగా ఓజోన్ అంటే ఏంటంటే 3 ఆక్సిజన్ పరమాణువులు ఏర్పడేదాన్ని ఏమంటారంటే ఓజోన్ అనడం జరుగుతుంది. ఈ ఓజోన్ అనేది నీలి రంగులో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఘాటైన వాసనను కలిగి ఉంటుంది. సాధారణంగా మనం పీల్చేటువంటి సాధారణమైన ఆక్సిజన్ అనేది 2 పరమాణువులతో ఏర్పడి రంగు వాసన అనేటువంటి వాయువు అనమాట. అయితే భూమిపైన 3 పొరలు ఉండడం జరుగుతుంది. ఒకటి ట్రోపోస్ఫియర్, రెండవది వచ్చేసి స్ట్రాటోస్ఫియర్, మూడవది వచ్చేసి అయనోస్ఫియర్. ఈ ట్రోపోస్ఫియర్ అనేది 0 నుంచి 10 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉండడం జరుగుతుంది. స్ట్రాటోస్ఫియర్ అనేది 10 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల మధ్య వ్యాపించి ఉండడం జరుగుతుంది. ఈ స్ట్రాటోస్ఫియర్లో ఉన్నటువంటి 15 నుంచి 30 కిలోమీటర్ల మధ్యలో ఈ ఓజోన్ పొర అనేది ఉండడం జరుగుతుంది. ఈ ఓజోన్ పొర ఏం చేస్తుందంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి ప్రభావవంతమైన లేదా శక్తివంతమైనటువంటి అతి నీలలోహిత వికిరణాలను ఈ ఓజోన్ పొర అనేది శోషించుకోవడం జరుగుతుంది. తద్వారా అది భూమిపై చేరకుండా కాపాడుతుంది. కాబట్టి స్ట్రాటోస్ఫియర్లో ఉన్నటువంటి ఓజోన్ అనేది మంచి ఓజోను. అయితే ఈ ట్రోపోస్ఫియర్లో ఉండేటువంటి ఓజోన్ని చెడు ఓజోన్ అని అంటారు. ఎందుకంటే ఈ ట్రోపోస్ఫియర్లోనే మానవ కార్యకలాపాలను జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా పరిశ్రమలు స్థాపించడము. ఈ పరిశ్రమలు స్థాపించడం వల్ల ఏమవుతుందంటే ఈ పరిశ్రమలో ఉత్పత్తి చేసేటువంటి ఉత్పాదకాల వలన ఓజోన్ పొరను తగ్గించేటువంటి పదార్థాలు అనేటువంటి వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. ఈ విడుదల చేసేటువంటి ఈ పదార్థాలు అనేటువంటివి క్లోరిన్ మరియు బ్రోమిన్ అనేటువంటి పరమాణువుల్ని ఈ స్ట్రాటోస్ఫియర్లోనికి చేరవేయడం జరుగుతుంది. అవి అక్కడ రసాయనిక చర్యలు జరిపి ఈ ఓజోన్ పొరను నాశనం చేయడం జరుగుతుంది. ఉదాహరణకి మనం వాడేటువంటి ఎయిర్ కండిషనర్లలో క్లోరోఫ్లోరో కార్బన్స్ అని ఉండడం జరుగుతుంది. ఇవి ఓజోన్ క్షీణతకు కారణం అవ్వడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ట్రోపోస్ఫియర్లో ఉండేటువంటి ఓజోన్ని చెడు ఓజోన్ అనడం జరుగుతుంది. సాధారణంగా చర్మ క్యాన్సర్ని కలిగించేటువంటి ఓజోన్ అనగా ఇవి అతి నీలతో కిరణాల వలన ఈ చర్మ క్యాన్సర్లు వస్తాయి కాబట్టి అది కాదు. స్ట్రాటోస్ఫియర్లో ఉండేటువంటి ఓజోను అది మంచి ఓజోన్. ఎందుకంటే అతి నీలలోతి కిరణాలు భూమిపై చేరకుండా కాపాడతాయి. అదేవిధంగా సురక్షిత కవచంగా పనిచేసేటువంటి ఓజోను ఇది కూడా మంచి ఓజోనే. కాబట్టి చెడు ఓజోను ట్రోపోస్ఫియర్లో ఉండేటువంటి ఓజోన్. బిట్ నెంబర్ 14. ఇది గుడ్లకోశ పరాన్న జీవనానికి ఉదాహరణ. దిస్ ఈజ్ యాన్ ఎగ్జాంపుల్ ఫర్ బ్రూడ్ పారాసైటిజం. ఆప్షన్ 1 కాకి, ఆప్షన్ 2 కోయిల, ఆప్షన్ 3 చిలుక, ఆప్షన్ 4 గద్ద. ఈ గుడ్లకోశ పరాన్న జీవనం లేదా బ్రూడ్ పారాసైటిజం అంటే ఏంటంటే ఒక పక్షి తన గుడ్లను తానే పెంచుకోకుండా ఇతర పక్షి గూటిలో పెట్టి ఆ పక్షితోనే పిల్లలను పొదిగించి పెంచడాన్ని గుడ్లకోశ పరాన్న జీవనం లేదా బ్రూడ్ పారాసైటిజం అనడం జరుగుతుంది. సాధారణంగా కోయిల తాను గూడు కట్టుకోదు. కాకి గూటిలో తన గుడ్లను పెట్టడం జరుగుతుంది. ఈ కాకి గుడ్లు అదేవిధంగా కోయిల గుడ్లు చూడడానికి ఒకేలాగా కనిపిస్తాయి. కాకి వాటిని తన పిల్లలే అనుకొని ఆహారం పెడుతుంది, పోషిస్తుంది. అదేవిధంగా పిల్లలు ఎగిరేంత వరకు కూడా పెంచుతుంది. అయితే ఈ మొత్తం ప్రక్రియలో కోయిల లాభపడుతుంది, కాకికి మాత్రం శ్రమ. దీన్నే పరాన్నజీవ లక్షణం అనడం జరుగుతుంది.
ఉదాహరణకి మనము కష్కుటా మొక్కను చెప్పవచ్చు కదా. మొక్కల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చిలుక చూసుకున్నట్లయితే తానే గూడు కట్టి పిల్లలను పెంచుతుంది. అదేవిధంగా గద్ద కూడా తానే పిల్లలను చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి బ్రూడ్ పారాసైటిజంకి ఉదాహరణ ఏంటంటే కోయిలగా చెప్పవచ్చు. బిట్ నెంబర్ 15, భిన్నమైన ఎడారి మొక్కను గుర్తించండి. ఐడెంటిఫై ద ఆడ్ జెరోఫైట్. జెరోఫైట్స్ అంటే ఏంటంటే లేదా ఎడారి మొక్కలు అంటే నీరు చాలా తక్కువగా లభించే ప్రాంతాలు పెరిగే మొక్కలను ఏమంటారంటే ఎడారి మొక్కలు అనడం జరుగుతుంది. అదేవిధంగా నీటిని ఆదా చేసుకుంటూ జీవించగలిగేటువంటి మొక్కలను కూడా ఎడారి మొక్కలు అనడం జరుగుతుంది. ఇందులో లక్షణాలు ఏంటంటే వీటిలో ఆకులు చిన్నవిగా ముళ్ళుగా మారిపోయి ఉంటాయి. అదేవిధంగా మందమైనటువంటి క్యూటికల్స్ని కలిగి ఉంటాయి. నీటిని నిల్వ చేసుకునేటువంటి కాండం మరియు ఆకులను కలిగి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇవి నీటి నష్టాన్ని తక్కువగా కలిగి ఉంటాయి. ఇందులో ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఆస్పరాగస్, కాజురైనా, అలోవెరా మరియు ఒపాన్షియా అని అడిగాడు. ఆస్పరాగస్ అనే దాంట్లో ఆకులు చిన్నగా మారి క్లాడోడ్స్గా మారడం జరుగుతుందన్నమాట. మరియు కాజురైనా అనేది తీర ప్రాంతాలు మంచినీరు లభించే చోట పెరుగుతుంది. అదేవిధంగా సరిపడ నీరు ఉన్నటువంటి మట్టిలో కూడా పెరగడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎడారి మొక్కలో భిన్నమైనది. దీంట్లో ఆకులు చిన్నవిగా ఉన్నప్పటికీ ఇది జెరోఫైట్ అనేది కాదు. ఇది మీసోఫైటిక్ నేచర్ని కలిగి ఉంటుంది ఈ కాజురైన్ అనేటువంటి మొక్క. మరి అలోవెరా ఏం సార్ అంటే అలోవెరా అనేది ఒక ఎడారి మొక్క. ఇది ఆకుల్లో నీటిని నిల్వ చేసుకుంటుంది. అదేవిధంగా మందమైనటువంటి లీవ్స్ను కలిగి ఉండడం జరుగుతుంది. మరి ఒపాన్షియా అనేది ఇది కూడా ఒక రకమైనటువంటి ఎడారి మొక్కే. దీంట్లో ఆకులు అనేటువంటి ముళ్ళు లేదా కంటకాలుగా మారడం జరుగుతుంది. దీంట్లో కాండం అనేది మందంగా ఉంటుంది. దీంట్లో నీటి నష్టం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. కాబట్టి ఇందులో భిన్నమైనటువంటి ఎడారి మొక్క ఏంటంటే కాజురైనాగా మనం చెప్పవచ్చు. ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది కదా, టెట్లోనే ఇంత డెప్త్గా క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది మీకు స్ట్రైట్ బిట్ లాగానే అనిపించవచ్చు, కానీ ఇది స్ట్రైట్ బిట్ కాదు. ఫ్రెండ్స్, మనము ప్రతి ఒక్క మొక్క యొక్క లక్షణాలు తెలుసుకున్నప్పుడే మనము వీటికి ఆన్సర్ చేయగలం. మన టెట్కి వచ్చినటువంటి ప్రతి పేపర్లో కూడా బిట్స్ ఇలానే రావడం జరుగుతుంది. కాబట్టి మనకి కాన్సెప్ట్ అనేది తెలియాలి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ చదవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టెట్లో ఇక నుంచి ఎస్జిటి అయినప్పటికీ కూడా 140లు 150లు అనేది ఇక మీదట మనం వినము, చూడము కూడా. మీరు చూస్తారు నెక్స్ట్ టెట్లో కూడా. ఎందుకంటే అంత ఈజీగా క్వశ్చన్స్ రావట్లేదు. మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తున్నాడు, మల్టిపుల్ క్వశ్చన్ కూడా ఇస్తున్నాడు అనమాట. సో అంత ఈజీగా కాదు. ఇక మీదట గతంలో లాగా ఎస్జిటిలో 150కి 150 వచ్చినాయి, 130 పైన వచ్చినాయి అనేది ఇక మీదట మనం వినము. కాబట్టి ఫ్రెండ్స్, జాగ్రత్తగా చదవండి టెక్స్ట్ బుక్స్ని. 1కి 2 సార్లు రివిజన్ చేయండి. ఎంత చదివామన్నది కాదు, కానీ ఎంత రివిజన్ చేసామన్నది కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన ఎస్జిటి అదేవిధంగా ఎస్ఏ ఫ్రెండ్స్కి, ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అదేవిధంగా మీ కామెంట్ని నాకు తెలియజేయండి. రాబోయే వీడియోలో మీకు మిగిలినటువంటి 5 సెషన్లో జరిగినటువంటి బయాలజీకి సంబంధించిన కాంటెంట్ మెథడ్ని మీకు అందించడం జరుగుతుంది. మీరు తప్పకుండా ఈ లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. బిట్ నెంబర్ 16, క్రింది ప్రకటనలను చదివి సరైన ఎంపికను ఎంచుకోండి. ప్రకటన ఏ, కార్బన్ మోనాక్సైడ్ ఒక విషపూరిత వాయువు మరియు ఇది ఉష్ణరక్త జీవులకు ప్రాణాంతకం. కారణం ఆర్, కార్బన్ మోనాక్సైడ్కు ఆక్సిజన్తో పోలిస్తే హిమోగ్లోబిన్తో ఎక్కువ ఆకర్షణ కలిగి ఉంటుంది. ఇక్కడ మొదటి ఆప్షన్ ఏంటంటే ఏ సత్యం ఆర్ అసత్యం. ఆప్షన్ 2 ఏ అసత్యం ఆర్ సత్యం. ఆప్షన్ 3 ఏ మరియు ఆర్ రెండు సత్యం కానీ ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు. 4 ఏ మరియు ఆర్ రెండు సత్యం, 6 అనేది ఏకు సరైన వివరణ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రకటన కార్బన్ మోనాక్సైడ్ ఒక విషపూరిత వాయువు మరియు ఇది ఉష్ణరక్త జీవులకు ప్రాణాంతకం అన్నాడు. ఇది కరెక్ట్ ఫ్రెండ్. ఎందుకంటే కార్బన్ మోనాక్సైడ్ అనగా CO అనేది ఒక రంగు లేని, వాసన లేనటువంటి ఒక వాయువు. ఇది శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆక్సిజన్ యొక్క సరఫరాను అడ్డుకుంటుంది. కాబట్టి ఇది ఒక విషపూరితమైనటువంటి వాయువుగా మనం చెప్పవచ్చు. మరి ఇది ఉష్ణరక్త జీవులకు ప్రాణాంతకం అని అడుగుతున్నాడు కదా. ఉష్ణరక్త జీవులు అంటే ఎవరంటే పక్షులు మరియు క్షీరదాలను ఏమంటారంటే ఉష్ణరక్త జీవులు అనడం జరుగుతుంది. శీతల రక్త జీవులని ఎవరిని అంటారంటే చేపలు మరియు సరీసృపాలను శీతల రక్త జీవులు అనడం జరుగుతుంది. కాబట్టి ప్రకటన ఏ అనేది సరైనది. కారణం చూడండి, కార్బన్ మోనాక్సైడ్కు ఆక్సిజన్తో పోలిస్తే
హిమోగ్లోబిన్తో ఎక్కువ ఆకర్షణ కలిగి ఉంటుందని అంటున్నాడు. ఇది కూడా సరైన ఆన్సరే. ఎందుకంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది ఆక్సిజన్తో కలిసినప్పుడు ఆక్సీ హిమోగ్లోబిన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. కార్బన్ మోనాక్సైడ్ అనేది హిమోగ్లోబిన్తో కలిసినప్పుడు కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. అయితే ఈ కార్బన్ మోనాక్సైడ్ ఆక్సిజన్తో పోలిస్తే హిమోగ్లోబిన్ తోటి 200 నుంచి 500 రెట్లు ఎక్కువగా ఆకర్షణను కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఈ విషపూరితమైనటువంటి వాయువు మన రక్తంలోని హిమోగ్లోబిన్తో కలవడం వలన ఒక స్థిరమైనటువంటి కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. దీని వలన హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ను శరీరంలోని ఇతర భాగాలకు తీసుకెళ్లేటువంటి సామర్థ్యం తగ్గుతుంది. దీనివలన శ్వాసకోశ సమస్యలు ఉత్పన్నమై జీవి చివరకు చనిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి కారణం కూడా సరైనది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ మరియు 6 2 సత్యం, 6 అనేది ఏకు సరైనటువంటి వివరణ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో గురించి ఏదైనా డౌట్లు ఉంటే, అదేవిధంగా డిఎస్సి గురించి డౌట్లు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.